ఏం వాన ఏం వాన వాగులు వంకలు మత్తర్లు తూములు మొత్తం కొట్టుకపోతున్నాయి. వానకాలం కూడా ఇంత పెద్దగా వానలు పడలేదు కావచ్చు. తమిళనాడులో వానలతోని మొత్తం అల్లా కల్లోలం అవుతుంది. ఎక్కడికక్కడ రోడ్లు మొత్తం నీళ్లతోని నిండిపోయినాయి. ఈ చెడగొట్టు వానలు ఇంకెన్ని దినాలు ఉన్నాయో ఏం కథను అరుచుకుందాం పరి. అరెరెరే, బస్సులు డీసీఎంలు బండ్లు కార్లు అన్నీ కాలువల్ల పడి కొట్టుకపోతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు, వందల బండ్లు ఇట్లా వరదల్ల పడి వాగుల్ల పడి పోతున్నాయి. తుఫాను పాడుగాను తమిళనాడు రాష్ట్రాన్ని ఆగమాగం చెందన చేయబట్టే వాగులు వంకలు మొత్తం పొంగి పొర్లుతున్నాయి. ఇప్పటికే సర్కారు ఎవ్వరు బయటకు రావద్దు, అవసరం ఉంటే మా సర్కారే మీకు సాయం చేస్తుందని చెప్పిందట. ఒక తమిళనాడే కాదు, అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణలో కూడా ఆడాడ వానలు పడుతున్నాయి. కొన్ని జాగాల్లో పెద్ద పెద్ద డల్లులు పడ్డా, కొన్ని జాగాల్లో తుపురు పెట్టింది. ఒడ్లు తీసుకొచ్చి కళ్ళాలలో పోసుకుంటే చెడగొట్టు వానలు చేయంగా చేతికొచ్చిన పంట చెర్ల పోసినట్టే అయ్యింది అని అన్నదాతల వస్తలు పడుతుర్రు. మరి ఈ తుఫాను ఇంకా కూడా ఇడిచిపెట్టేటట్టు లేదు. ఇంకా 2-3 దినాలు ఇట్లనే గట్టిగా వానలు కొట్టేటట్టు చేస్తుందేమో. ఇప్పటి నుంచైనా పైలంగా ఉండి ధాన్యాన్ని భద్రంగా కాపాడుకునే ప్రయత్నం చెయ్యిండ్రి అంటుర్రు రైతన్నల రంది చూసినోళ్ళు.